హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ అయితే మనం నా సిల్వర్ కలెక్షన్ అయితే చూపించేస్తాను. అలాగే ఈ శ్రావణ మాసంలో మా ఇంటికి బుజ్జి బుజ్జి ఏనుగులు అయితే వచ్చేసాయి. ఇదిగో చూడండి, ఇది వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ అన్నమాట, 44.700. సో దీని కాస్ట్ వచ్చేసి 2800 పడ్డాయి. సో చాలా బాగున్నాయి. తర్వాత ఇవి నేను పెట్టి కూడా చూపిస్తాను మీకు. ఇదిగో చూసేయండి. సో ఇక మిగిలిన కలెక్షన్ కూడా ఒకసారి ఓవరాల్గా చూసేద్దాం. ఫస్ట్ ఓవరాల్గా అయితే చూసేయండి, తర్వాత విడివిడిగా మళ్ళీ డీటెయిల్గా చెప్తూ చూపిస్తాను. సో ఇది నా సిల్వర్ కలెక్షన్. సో ఇక ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇదిగో చూస్తున్నారు కదా, తాళాలు గుత్తి. ఇదైతే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా పిన్ని నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిందనమాట. సర్ప్రైజ్గా ఆ రోజు మా ఇంటికి విజిట్ చేసి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది నాకు. ఇప్పటిదాకా అయితే ఇది పెట్టుకోలేదు, అలా కవర్లో పెట్టి పెట్టడమే. ట్రై చేయాలి ఒకసారి. సో ఇది నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నా మ్యారేజ్కి మా పేరెంట్స్, మా అమ్మా నాన్నలు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. నా పెళ్లి సందర్భంలో వాళ్ళు నాకు ఇవన్నీ ఇచ్చారు. సో పెద్ద కుందులు, అలాగే డైలీ యూజ్ చేసుకోవడానికి చిన్నవి, నెక్స్ట్ కుంకబరిన, నెమలి ప్లస్ కింద గజ్జలు, ఇవన్నీ నేను డైలీ యూజ్ చేయడం వల్ల కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి. ఇవన్నీ డైలీ అక్కడ పూజా మందిరంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే గంధపు గిన్నె, అష్టలక్ష్మి ప్రసాదం గిన్నె, నెక్స్ట్ వచ్చేసి ఉద్దరణి గ్లాసు, పంచపాత్ర ఉద్దరణి, నెక్స్ట్ అగరబత్తుల స్టాండ్, అలాగే వినాయకుడు, నెక్స్ట్ సాయిబాబా. సో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాం. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఉన్నాయి, చూసేద్దాం. నెక్స్ట్ ఇది నా క్లోజ్ ఫ్రెండ్, కాలేజ్ మేట్ స్వర్ణ తన నేము. తను నా మ్యారేజ్కి ఇచ్చిందనమాట కుంకబరిన. అలాగే పెళ్లి సందర్భంలో మనకి ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్, మమ్మీ ఫ్రెండ్స్, డాడీ కోలీగ్స్ వాళ్ళందరూ ఇస్తారు కదా పెళ్ళికి వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్. సో ఆ సందర్భంలో ఈ గ్లాసెస్ అనేవి వచ్చిందనమాట. ఈ గ్లాస్ మీద డిజైన్ కూడా చూసారు కదా, చాలా బాగుంది, ఫ్లవర్ అండ్ లీవ్స్. అలాగే ఇదొకటి. వీటి వెయిట్ అయితే అన్నీ నాకు తెలియవు, అందుకే వెయిట్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు. సో ఇది ఒక మోడల్ ఉంది, ఫ్లవర్. సో నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇదొక మోడల్ చూసారు కదా, ఇదైతే బాగా డిజైన్ అనేది బాగా కనబడుతుంది. అండ్ దీని మీద అయితే వెయిట్ ఉంది 37.5 గ్రామ్స్. సో ఇప్పుడు సిల్వర్ని కూడా గ్రామ్స్లోనే చెప్పేస్తున్నారు కదా, అందుకే నేను అలా మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ ఇంకొక గ్లాస్ అనమాట. ఇవైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట, మమ్మీ ఫ్రెండ్స్, డాడీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 67 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 36.3 గ్రామ్స్ ఉంది. సో ఈ మూడిటి మీద అయితే వెయిట్ ఉంది, సో మెన్షన్ చేశాను. దీనికైతే వెయిట్ అనేది చెరిగిపోయిందనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మా పెద్ద బాబు, మీ అందరికీ తెలిసిందేగా, ఆబ్వియస్లీ నా ఛానల్ నేమ్ కూడా అదే కదా, ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మా ముకుల్కి వాళ్ళ చిన్నమ్మమ్మ, అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి, మా పిన్ని ఇచ్చిందనమాట అన్నప్రాసనంకి. ఇది వచ్చేసి వాడికి బారసాలప్పుడు మురుగులు డాడీ కొన్నారు. అలాగే ఉగ్గు గిన్నె, కక్కులుంగరం. నెక్స్ట్ మా మౌర్య చిన్నబాబుకి బారసాలకి మమ్మీ డాడీ కొన్నారనమాట. మొలతాడు ఉంటుంది కదా వెండిది. అఫ్కోర్స్ కొన్ని అయితే నేను మధ్యలో మార్చేశాను అనుకోండి, వేరే
చేతులు కూడా మురుగులు అలాంటివన్నీ మార్చేసాను కొన్ని. అంటే అవి గోల్డ్వి, ఆ గోల్డ్వి కూడా నేను కొంచెం బ్రేక్ అయితే వంగితే నేను ఆ బంగారాన్ని వేరే దానిలో వేసుకున్నాను. అయినా జస్ట్ ఇప్పుడు సిల్వర్ కలెక్షనే కదా చూపించేది. సో ఇది కూడా మా చిన్నబాబు బారసాలకి ఆఫీస్ స్టాఫ్ ఇచ్చారనమాట, మా డాడీ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ డాడీ వాళ్ళ గృహప్రవేశం అనమాట. గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ ఇవి. మనం దీనిలో గంధపు గిన్నె, గంధము, పసుపు లేదా అక్షింతలు, ప్రసాదం గిన్నె కింద కూడా వాడుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, అంటే నాకు మేనమావ అనమాట, ఇంటి ఆడపడుచుకి కుంకుమభరణ గిఫ్ట్ చేశారనమాట శారీతో పాటు అమ్మకి గృహప్రవేశానికి. నెమలి ఆకారంలో చాలా బాగుంది ఇదైతే, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుంకుమభరణ. సో ఇవన్నీ కూడా నా సిల్వర్ కలెక్షన్ అనమాట. ఇది ఒక బుజ్జి కుంకుమభరణ ఇంకోటి. నెక్స్ట్ వచ్చేసి మా డాడీ జేఏఓగా చేశారనమాట వీటీపీఎస్లో, డాక్టర్ ఎన్టీటీపీఎస్లో. ఆయన రిటైర్ అయిన సందర్భంలో వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ ఇచ్చారు ఈ సిల్వర్ ప్లేట్ అనేది. డిజైన్ అది చాలా బాగుంది, చూస్తున్నారు కదా. సో ఏంటి మమ్మీ డాడీ వాళ్ళ కలెక్షన్ కూడా నీ కలెక్షనేనా అని ఎవరికైనా డౌట్ వస్తుందేమో. సో నేనైతే ఏకైక ఒక్కగానొక్క కూతురు అనమాట. సో నాది మమ్మీది అన్నీ కలిపేసి నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక శ్రావణ మాసం మా పేరెంట్స్ అయితే నాకు కొనిపెట్టారు లక్ష్మీదేవిని. ఇవి వచ్చేసి 108 వెండి మీద గోల్డ్ కోటింగ్ పువ్వులు అనమాట. అష్టోత్తరం చేసుకునేటప్పుడు మనం యూజ్ చేస్తాం కదా. సో వీటికి పువ్వులు మధ్యలో ఎర్ర కెంపురాయి అయితే ఉంది. సో ఇది. నెక్స్ట్ ఈ ఆవు దూడ అనేది రోజు పూజలో పెట్టేస్తాను, ఏంటి ఇంత నల్లగా ఉంది అనుకోవద్దు. సో ఇది వచ్చేసి మా కాలేజ్ మేట్ అనమాట, డిగ్రీ క్లాస్మేట్, ఇంటర్ డిగ్రీ కలిసి చదివాము, తులసి అని. వాళ్ళ అబ్బాయి పంచల ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిందనమాట ఈ ఆవు దూడ అనేది. సో నెక్స్ట్ ఇందాక నేను చూపించాను కదా మా ఇంటికి శ్రావణ మాసంలో కొత్తగా వచ్చిన ఏనుగులు. సో ఇది నా కలెక్షన్. ఈ ఏనుగుల్ని పెట్టి కూడా నేను ఇప్పుడు లక్ష్మీదేవిని చూపిస్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి వెండి రూపులు అనమాట లక్ష్మీదేవి. మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో అలా కూర్చున్నప్పుడు అక్కడ టెంపుల్లో కూడా ఇస్తారు, సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి ఇలాంటి ఇస్తారు కదా. సో అవన్నమాట ఇవి. నెక్స్ట్ ఇది వచ్చేసి నా వ్యూవర్స్కి అయితే చాలామందికి తెలుసు, నేను టీచర్గా జాబ్ చేశానని చెప్పి. ఆ స్కూల్లో 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా స్టాఫ్ మొత్తానికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. లక్ష్మీదేవితో ఉండి వెనక చూశారు కదా సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ అని. సో స్కూల్లో ఇచ్చిన గిఫ్ట్ ఇది. అలాగే ఇది కూడా ఎవ్రీ ఇయర్ టీచర్స్ డేకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు స్కూల్లో. సో అలా ఇది ఒక టీచర్స్ డే సందర్భంలో ఇదైతే ఇచ్చారనమాట. ఇంకా మిగిలిన చిన్న చిన్న వేరే కుందులు అలాంటివి పూజ గదిలో ఉన్నాయి, మనం హారతి ఇచ్చేది అలాంటివన్నీ. సో అక్కడ నుంచి ఎందుకులే తీయడం అని చెప్పి నేను తీయలేదు. అవైతే నేను మొన్న క్లీనింగ్ వీడియోలో అయితే చూపించాను. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ముకుల్ మౌర్య వరల్డ్ వ్లాగ్. సర్వే జనా సుఖినో భవంతు.